సెలబ్రిటీలంతా రెస్టారెంట్ చైన్ వ్యాపారంలో బిజీగా ఉన్నారు. హోటల్స్, ఆతిథ్య రంగాల్లో భారీగా ఆర్జిస్తున్నారు. అయితే సెలబ్రిటీ రెస్టారెంట్లలో ధరలు అసాధారణమైనవి. జేబు ఖాళీ చేసే పెద్ద ధరలకు తగ్గట్టుగానే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా అన్నది ఒక చిక్కు ప్రశ్న. దీనికి సమాధానం వెతుకుతూ ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సార్థక్ సచ్ దేవా చేసిన ప్రయత్నం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అతడు ముంబైలోని పలువురు స్టార్ సెలబ్రిటీలు నిర్వహిస్తున్న హోటళ్లకు వెళ్లాడు. మిషన్ పనీర్ అనేది అతడి కాన్సెప్ట్. ప్రతి హోటల్లో పనీర్ కోసం ఉపయోగించే పదార్థాలు ఒరిజినల్గా నాణ్యతతో ఉన్నాయా లేదా అన్నది పరిశోధించేందుకు అతడు తాను తింటున్న ప్లేట్లోంచి ఒక పనీర్ ముక్కను తీసి దానిపై అయోడిన్ టెస్ట్ చేశాడు. ప్రతి చోటా తాను చేసిన టెస్ట్లో రిజల్ట్ ఏం వచ్చిందో పబ్లిక్కి చూపించాడు. విరాట్ కోహ్లీ, 1-8 కమ్యూన్, శిల్పా శెట్టి, బాస్టియన్, బాబీ డియోల్, సమ్ ప్లేస్ ఎల్స్, గౌరీ ఖాన్, పాలీహిల్ తినుబండారా, టోరీ వంటి చోట్ల విజిట్ చేశాడు. అన్ని చోట్ల పన్నీర్ తిన్నాడు. ప్రతి చోటా పనీర్ ప్రామాణికతను పరీక్షించాడు. కానీ షారూఖ్, గౌరీ ఖాన్ల టోరీలో మాత్రం తేడాను పసిగట్టాడు. టోరీలో వడ్డించే పనీర్ అయోడిన్ పరీక్ష సమయంలో నల్లగా మారిందని ఆరోపించాడు. దానికి ఉపయోగించిన స్టార్చ్ కలుషితమైందని సచ్దేవ్ అన్నాడు. మిగతా హోటళ్లలో స్టార్చ్ లేకుండా ఒరిజినల్గా బాగానే ఉంది. పనీర్లో ఉపయోగించే స్టార్చ్ను చెక్ చేసేందుకు అయోడిన్ టింక్చర్ పరీక్ష ఉపకరిస్తుంది. సహజంగా తయారు చేసిన పనీర్లో స్టార్చ్ ఉండకూడదు. ఒకవేళ పనీర్ పై అయోడిన్ వేయగానే నీలం, నలుపు రంగులోకి మారితే అది ఫేక్. టోరీ హోటల్ పనీర్ ఫేక్ అని అతడు తేల్చాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే రెస్టారెంట్ ఒక వివరణ ఇచ్చింది. అతడు వేలెత్తి చూపిన ఆ వంటకం సోయా ఆధారిత పదార్థాలను కలిగి ఉందని, అయోడిన్ టెస్ట్ సరిగా చూపించదని వాదించారు. తమ హోటల్లో స్వచ్ఛమైన నాణ్యమైన పదార్థాలను అందిస్తున్నామని స్టాఫ్ చెప్పారు. అయితే దీనిపై గౌరీ ఖాన్ స్పందించలేదు. తాజా పరిణామంతో సెలబ్రిటీ హోటల్స్తో పాటు చాలా ముంబై హోటల్స్ జవాబుదారీగా మారతాయని అందరి ఆశ.